హాయ్, నేను డాక్టర్ శాంత్, ఫిజికల్ థెరపిస్ట్. ఈ వింటర్ సీజన్లో ప్రీవియస్గా మీరు నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఈ వింటర్ సీజన్ వల్ల ఇంకొంచెం అగ్రివేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ చల్లదనం వల్ల మజిల్స్ అనేది స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ అక్యూట్ కండిషన్స్లో ఉన్నప్పుడు, మైల్డ్గా స్టిఫ్నెస్ ఉన్నప్పుడు ఈ నెక్ పెయిన్ అనేది ఎలా రిలీజ్ చేసుకోవాలి, ఈ మయోఫేషియల్ రిలీజ్ అనేది ఎలా చేస్తే బెటర్గా ఉంటుంది అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ ఎక్సర్సైజ్ అనేది కండిషన్స్, అక్యూట్ కండిషన్స్లో మాత్రమే, అది ఎక్కువగా మైల్డ్గా ఉండే కండిషన్స్ మాత్రమే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో క్రానిక్ కండిషన్స్, సివియర్గా ఉండే కండిషన్స్లో ఈ యొక్క నేను చెప్పే ఈ ట్రిగర్ పాయింట్ రిలీజ్ చేసే ఎక్సర్సైజ్ అనేది చేయకూడదు. ఎక్కువగా ఉన్నప్పుడు ఏదో ఫిజికల్ థెరపిస్ట్ కానీ లేదా ఆర్థోపెడిషన్ కానీ కన్సల్ట్ కావాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎలా చేయాలనేది నేను ఇప్పుడు ఎక్సర్సైజ్ చూపిస్తాను. ఈ అబ్బాయికి నెక్ పెయిన్ అనేది ఉంది. సో ఈ నెక్ పెయిన్ అనేది జనరల్గా మనకు కామన్గా వచ్చేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలాగా అండ్ నెక్స్ట్ ఇలాగా వెళ్ళిపోతుంటుంది, రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ. దీన్ని అప్పర్ ట్రపీజియస్ అంటారు, ఇది మిడిల్ ట్రపీజియస్. ఇక్కడ ఉండేది లోయర్ ట్రపీజియస్, ఇక్కడ రాంబాయిడస్ అనేది మధ్యలో ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఐటీ ప్రొఫెషనల్స్ కానీ, డ్రైవింగ్ ఎక్కువ చేసే వాళ్ళకి కానీ, ఏదైనా వర్క్ రిలేటెడ్ ఎక్కువగా నెక్ బెండ్ చేసే వర్క్ చేసే వాళ్ళలో ఎక్కువగా ఏంటంటే ఈ ట్రెపీజియస్ మజిల్ అనేది ఎక్కువగా ఫస్ట్ స్టార్టింగ్ అనేది ఈ నెక్ దగ్గర ఉన్న ఈ ట్రెపీజియస్ మజిల్ అనేది ఎక్కువగా స్టిఫ్నెస్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. సో ఇది స్టిఫ్నెస్ డెవలప్మెంట్ అయినప్పుడు మనం ఫస్ట్ చేయాల్సినది అంటే అక్యూట్ కండిషన్స్ లో మనకు పెయిన్ రావడానికన్నా ముందు డిస్కంఫర్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఒక ఇరిటేషన్ కానీ డిస్కంఫర్ట్ కానీ ఉంటుంది. ఇలాంటి కండిషన్స్ లో మనము పెయిన్ స్టార్ట్ అవుతుంది అనే కండిషన్, పెయిన్ కన్నా ముందు ఈ డిస్కంఫర్ట్ అనేది వస్తుంది. ఇలాంటి కండిషన్స్ లో ఫస్ట్ మనం చేయాల్సినది హాట్ వాటర్ బ్యాగ్ అనేది ఉంటుంది. ఇలాంటిది హాట్ వాటర్ బ్యాగ్ ఉంటుంది. దీనిలో హాట్ వాటర్ పోసుకొని మనం ఫస్ట్ అనేది ఈ రీజియన్ లో పెట్టుకోవాలి. ఎక్కడైతే ఇట్లా వస్తుందో కొంచెం నెక్ ఇట్లా బెండ్ చేయమా. సో ఇలాగా ఒక 10 minutes అనేది పెట్టుకోవాలి. సో ఇలాగా అండ్ నెక్స్ట్ ఈ రీజియన్ లో ఇలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇలాగా ఇక్కడ ఉంది కదా సర్వైకల్ రీజన్, నెక్ రీజన్ అనేది ఈ పొజిషన్ లో పెట్టుకోవాలి. నెక్ కొంచెం బెండ్ చేసేసుకొని ఈ రీజన్ లో ఒక 10 minutes పెట్టుకోవాలి. సో నెక్స్ట్ పొజిషన్ ఇలా పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ రెండు ట్రయాంగిల్ బోన్ అంటారు, దీన్ని స్కాపులా అంటారు. ఈ స్కాపులా రీజన్ అనేది ఈ మీడియల్ బార్డర్ అంటారు. ఇక్కడ మనకు ఎక్కువగా ట్రిగ్గర్ పాయింట్స్ అనేది ఎక్కువగా ఫార్మేషన్ అయిపోతుంటుంది. సో ఈ పొజిషన్ లో కూడా మనం ఒక 10 minutes అనేది హాట్ బ్యాగ్ పెట్టుకోవాలి. ఇలా కంటిన్యూగా మనం పెట్టనవసరం లేదు. ఇలా పెట్టేసినప్పుడు ఎందుకంటే వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక 1 minute కానీ 2 minutes కానీ మనం వెయిట్ చేసుకున్నంత వరకు పెట్టుకొని మళ్ళీ ఇట్లా చేంజ్ చేసేసుకొని మళ్ళీ ఇలాగా అండ్ నెక్స్ట్ ఈ పొజిషన్ మళ్ళీ నెక్స్ట్ ఇలాగా ఓవరాల్ గా ఒక 10 minutes వచ్చే విధంగా మనం ఈ నెక్ మజిల్స్ అంతా కూడా మనం రిలాక్స్ చేసుకోవాలి. ఇలా రిలాక్స్ చేసుకున్న తర్వాత మనం నెక్ స్ట్రైట్ గా పెట్టుకో. ఒకటి టెన్నిస్ బాల్ అనేది ఉంటుంది, ఈ టెన్నిస్ బాల్ అనేది యూజ్ చేసుకోవాలి. తీసుకున్న తర్వాత నేను ఎలా చేయాలనేది ఇప్పుడు మీరు ఇంట్లో ఉండి కూడా మన చిన్న చిన్న టెక్నిక్స్ ద్వారా ఎక్కువగా సఫర్ అయ్యే కండిషన్స్ లో మనము ఈ చిన్న మయోఫేషియల్ రిలీజ్ చేసుకున్నామంటే ఆ మధ్యలో ఒక స్పాజమ్ అనేది రిలీఫ్ అనేది వస్తుంది. సో ఇది అక్యూట్ కండిషన్స్ లో మాత్రమే, అది మైల్డ్ గా సివియర్ గా ఉండే కండిషన్స్ లో ఇలాంటివి అనేది మనం యూజ్ చేయకూడదు. ఇలా యూజ్ చేసినప్పుడు ఏంటంటే లోపల ఇంకా ఫైబర్స్ అనేది ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతాయి. మైల్డ్ గా ఉండే కండిషన్స్ లో మాత్రం, అంటే డిస్కంఫర్ట్ ఉన్నప్పుడు, పెయిన్ సివియర్ గా ఉండే కండిషన్స్ లో ఇలాంటివన్నీ చేయకూడదు. డిస్కంఫర్ట్ ఉండే కండిషన్స్ లో ఇలాంటి టెన్నిస్ బాల్ తో మనము చిన్నగా ఆ టైట్నెస్ రిలీజ్ చేసుకుంటాకు వస్తే గనక చాలా వరకు రిలీఫ్ అనేది వచ్చేస్తుంది. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేసేది ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబ్బాయికి రైట్ సైడ్ ఉంది అనుకుంటాం. సో ఇక్కడ అనేది మనం ఈ పొజిషన్ లో ఇలాగా మనము సర్కులర్ మోషన్ చేయాలి. ఫస్ట్ స్టార్ట్ అనేది ఇలా చేయాలి. రఫ్ గా ఇట్లా మసాజ్ లాగా చేసుకోకూడదు. మనం మజిల్ అనేది స్టార్ట్ అయ్యేది నేను ఇందాక చెప్పాను కదా, ఇలాగా స్టార్ట్ అవుతుంది. ఇలా స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం స్టార్టింగ్ లో అనేది మజిల్ ఒక స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ వరకు మనం ఈ సర్కులర్ మోషన్ అనేది గ్లైడింగ్స్ అనేది మూవ్మెంట్ చేయాలి. ఇలాగా స్లోగా మజిల్ అనేది రిలాక్స్ చేసుకుంటాకు రావాలి. ఇలాగా ఇది అప్పర్ ట్రపీజియస్ అంతా కూడా మనం
మళ్ళా సెకండ్ టైం. అలాగే ఈచ్ మజిల్ను యాక్చువల్గా ఏంటంటే షర్ట్ తీసేసి మనం చేయాలి. కాకపోతే ఏంటంటే ఈ అబ్బాయి షర్ట్ మీదనే చేస్తున్నాను, షర్ట్ తీసేసి మీరు చేసుకోవాలి. ఇలాగ చేయాలి. ఇక్కడ చేసిన తర్వాత నెక్స్ట్ మిడిల్ ఫైబర్స్ అంటే ఇక్కడ సెంటర్ పాయింట్ నుంచి ఇలాగ సర్క్యులర్ మోషన్ చేసుకుంటూ, యాక్చువల్గా ఏంటంటే మనం షర్ట్ లేకుండా చేయాలి. కాకపోతే ఈ పేషెంట్ కోఆపరేట్ చేయడం లేదు వీడియో పర్పస్, సో అందుకోసం నేను విత్ షర్ట్ మీదనే మీకు చేసి చూపిస్తున్నాను. ఇలాగ సర్క్యులర్ మోషన్ చేయాలి ఇలాగ. అండ్ నెక్స్ట్ లోయర్ పైప్. ఇది మీరు చేయలేకపోతే ఎవరైనా ఇంకో అసిస్టెంట్ అంటే అసిస్టెన్స్ తీసుకొని వాళ్ళతో అయినా ఇలా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీ అంతకు మీరు సెల్ఫ్ గా కూడా చేయొచ్చు. ఎలా చేయాల్సినది నెక్స్ట్ చూపిస్తారు. అది ఇక్కడ వరకు మనం చేసుకోవాలి, ఈ విధంగా చేయాలి. అలాగే సేమ్ లెఫ్ట్ సైడ్ కూడా అలాగే, అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇలా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇలాగా, అండ్ నెక్స్ట్ కింది వరకు ఇలా స్కాపులర్ రీజన్ లో ఇలా మనం సర్క్యూట్ చేసుకోవాలి. ఇలా ఇలా మైల్డ్ ప్రెషర్ పెట్టాలి. మ్యాక్సిమం ఎక్కువ ప్రెషర్ అనేది పెట్టుకోకుండానే చూసుకోవాలి. మైల్డ్ గా మనం ప్రెషర్ అప్లై చేసుకొని టెన్నిస్ బాల్ తీసుకొని మనకి ఎక్కడైతే పెయిన్ వస్తుందో ఈ రీజన్, ఇప్పుడు ఫస్ట్ మనం స్టార్టింగ్ అనేది ఈ ఏరియాలో పెట్టుకుంటాం. ఇలా పెట్టుకున్న తర్వాత అప్ అండ్ డౌన్ చేయి. ఇలా కొంచెం మనం బాల్ అనేది రొటేట్ కావాలి, కిందికి డౌన్ కు మళ్ళీ పైకి. ఓకేనా? ఇప్పుడు నేను ఎక్కడ పెట్టానంటే ఇక్కడ చూడండి, ఈ రీజన్ లో పెడతాను. సో ఇక్కడ ఇలా ఉంటుంది, మనకి ఇలా ఉంటుంది కదా, మధ్యలో స్పైనల్ కార్డ్ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది కదా, ఈ రీజన్ లో పెడుతున్నారు. ఈ రీజన్ లో పెట్టేసేసి అనుకొని స్లోగా డౌన్ చేయి. ఓకే, మళ్ళీ పైకి అనుకో, మళ్ళీ కిందికను, మళ్ళీ పైకను. ఓకే, నెక్స్ట్ ఈ ఏరియాలో పెట్టుకోవాలి. ఈ పొజిషన్ అనేది ఇలా పెడుతున్నాను. ఇలా పెట్టుకొని ఇది కూడా సైడ్కు చేసుకోవాలి. ఇందాక అప్ అండ్ డౌన్ చేసాము, ఇప్పుడు సైడ్కు. నెక్స్ట్ కొంచెం కిందికి. ఇది కూడా అంతే. స్పైనల్ కార్డ్ వరకు మాక్సిమం ఎంత వరకు అయితే మనం బయటకు వస్తామో అంతవరకు బయటకు రావాలి. ఎండ్ ఆఫ్ ద షోల్డర్ వరకు, మిడ్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్ వరకు తీసుకున్నాం. ఓకేనా? ఇది నెక్స్ట్. ఇప్పుడు ఏంటంటే ఈ రీజన్ లో పెట్టుకోవాలి. ఈ రీజన్ నుంచి ఇలాగా డౌన్ కు చేయాలి. మాక్సిమం ఎంత వరకు వస్తుందో అంతవరకు మనం చేసుకోవాలి. ఇలా టిప్ ఆఫ్ ద స్కాపులా అని ఉంటుంది, ఇక్కడ వరకు అనేది మనం చేయాలి. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం అప్ అండ్ డౌన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ అప్ అండ్ డౌన్ చేసాము, ఇక్కడ అప్ అండ్ డౌన్ చేసాము, ఇక్కడ సైడ్ చేసాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళా అప్ అండ్ డౌన్ అనేది చేస్తాం. ఇలాగా పెట్టుకో, డౌన్ చే, కిందికి అనుకో, మళ్ళా ఇక్కడ ఓకే, కిందికను, మళ్ళీ కిందికను. ఓకేనా? ఇది మ్యాక్సిమం మిడ్ ఆఫ్ ద స్కాపులర్ రీజన్ లో పెట్టుకున్నాం అనుకో, అప్పుడు మనము కిందికి ఇలాగా చేసుకోవచ్చు. డౌన్ కిందికి బెండ్, నీ బెంచ్ ఇలాగ వెళ్ళిపోవచ్చు. వద్దులే, ఇది కాదు. నీ ఆఫ్ ద స్కాపులలో మిడ్ బార్డర్ లో ఇక్కడ పెట్టేస్తున్నామంటే కిందికను, మళ్ళీ పైకను. ఓకే, మన కిందికను. ఇక్కడ నీకు ఫీల్ అవుతుందా? కిందికనుకో. ఓకే, ఇది పై వరకు వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తా అంటే మళ్ళీ మనం తీసి ఇంకొంచెం కిందికి పెట్టుకోండి. కిందికనుకో, మళ్ళీ కిందికనుకో. ఓకే, నెక్స్ట్ మళ్ళా కిందికను, మళ్ళీ కిందికను. ఓకే, ఇదేంటంటే మనము ఇక్కడ పెట్టినప్పుడు ఏంటంటే డౌన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒకటే వచ్చేసేస్తుంది. అందుకోసం ఫస్ట్ ఒక 2-3 టైమ్స్ అనేది ఈ పొజిషన్ లో పెట్టుకొని కిందికి అనుకో, ఇలా అనాలి. నెక్స్ట్ మిడ్ లో పెట్టుకోవాలి, అండ్ నెక్స్ట్ కింద పెట్టుకోవాలి. ఓకేనా? ఈ స్కాపులను మనం చూసుకోవాలి. ఈ స్టార్టింగ్ పాయింట్ లో పెట్టుకోవాలా, మిడ్ లో పెట్టుకోవాలా, టిప్ లో పెట్టుకోవాలా. ఈ విధంగా పెట్టుకొని ఇలాగా మనం మాన్యువల్ గానే సెల్ఫ్ గా చేసుకోవడానికి ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇలాగా
ట్వైస్ మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి చేసుకోవాలా. ఈచ్ టైం కూడా కనీసం అంటే ఒక 3 to 5 టైమ్స్ చేసుకోవాలా. అంటే ఇప్పుడు ఒకసారి ఇలాగ కిందకి అన్నారుగా, ఒకసారి డౌన్, సో డౌన్ డౌన్ కను మళ్ళీ పైకను ఇలా 1 టైం అయింది కదా, 2 టైం, 3 టైం, ఇంకొకసారి 4, 5. ఎక్కువ ప్రెషర్ కాకుండా మైల్డ్ గా ప్రెషర్ తోనే చేసుకోవాలి. ఇలాగ 5 టైమ్స్ చేసుకోవాలి. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. నేను చెప్పిన 3 యాంగిల్స్ లో ఫస్ట్ ఇక్కడ చేసుకోవాలి, అండ్ నెక్స్ట్ ఇక్కడ, అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇలాగే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అలాగే చేసుకోవాలి. ఇంకా కొంచెం మీకు బాగా ప్రాక్టీస్ అయిందంటే 2 టెన్నిస్ బాల్స్ పెట్టేసేసుకొని ఈక్వల్ గా చేస్తే ఇంకా కొంచెం ఎక్కువగా, అంటే 2 సైమల్టేనియస్ గా వస్తుంది. సో అలా కూడా చేసుకుంటే బెటర్ గా ఉంటుంది. ఫస్ట్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, తర్వాత మీకు చాలా వరకు యూస్ఫుల్ గా ఉంటుంది. ఇలా 2 బాల్స్ పెట్టి చేస్తే ఇంకా ఎక్కువగా రిలీఫ్ అనే బాల్ తో చేసిన తర్వాత నెక్స్ట్ మనము హాట్ వాటర్ బ్యాగ్ అగైన్ మళ్ళీ రెండోసారి కూడా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ చేసినప్పుడు చేయడం వల్ల మల్స్ కొంచెం స్ట్రెయిన్ అయిన కండిషన్స్ స్ట్రెయిన్ కావచ్చు. సో మనం మళ్ళీ హాట్ వాటర్ బ్యాగ్ పెట్టినప్పుడు ఏంటంటే కొంచెం మళ్ళీ మనకు రిలాక్స్ అవుతాయి. సో నెక్స్ట్ హాట్ వాటర్ బ్యాగ్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ మైల్డ్ అనే స్ట్రెచెస్ అనేది చేయాలి. ఇప్పుడు స్ట్రెచెస్ చూద్దాం. బాల్ తో మనం చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా హాట్ వాటర్ బ్యాగ్ సేమ్ ఇందాక చూపించిన ప్లేస్లలోనే సెకండ్ టైం కూడా ఇట్లా హాట్ బ్యాగ్ అనేది పెట్టుకోవాలి ఇలాగా. సో దీనివల్ల ఏంటంటే మజిల్ స్ట్రెయిన్ అనేది మళ్ళీ కొంచెం నెక్ కింది నుంచి మజిల్ స్ట్రెయిన్ అనేది రిలాక్స్ అనేది అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మైల్డ్ గా స్ట్రెచెస్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ అనేది నెక్ మాక్సిమం ఎంత వరకు కిందకి డౌన్ కి వెళ్తావో అంతవరకు డౌన్ కి వెళ్ళాలి. విత్ ఇన్ పెయిన్ ఫ్రీ లిమిట్స్ లో మనం చేయాలి. పెయిన్ ఎక్కువగా ఉంటే మనకు అక్కడ వరకు మనం ఆపేసేయాలి. ఆ ఎక్సర్సైజ్ కూడా చేయకూడదు. కిందికి అనుకున్న తర్వాత 10 seconds హోల్డ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. మాక్సిమం డౌన్ చేయి. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళా ఇలా మధ్యలో మనం ఆపాలి. ఇప్పుడు 1 సెట్ అయిపోయింది. అలాగా 5 sets చేయాలి. మళ్ళా వెనక్కి స్ట్రైట్ గా 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్ అండ్ డౌన్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు 2 టైమ్స్ అయింది. అలాగా 5 టైమ్స్ చేసుకోవాలా. సెకండ్ ఎక్సర్సైజ్ మాక్సిమం నెక్ ను రొటేట్ చేసుకోవాలి. రొటేట్ చేసుకొని 10 seconds హోల్డ్ చేయాలి. నెక్ రొటేట్ చేసినప్పుడు జనరల్ గా చాలా మంది పేషెంట్స్ చేసేది ఏంటంటే నెక్ రొటేట్ చేసినప్పుడు ఈ షోల్డర్ ఇలా రొటేట్ చేసేస్తారు. ఇలా తిప్పేస్తే బాడీ అంతా మూవ్ అయిపోతుంది. బాడీ ఎప్పుడు మూవ్ కాకూడదు. ఓన్లీ నెక్ మాత్రమే, షోల్డర్స్ స్ట్రైట్ గా ఉండాలా. ఓన్లీ నెక్ మాత్రమే రొటేట్ కావాలా. రొటేట్ చేసిన తర్వాత 10 seconds హోల్డ్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇటు వరకు కూడా స్ట్రైట్ గానే పెట్టుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఓకే. నెక్స్ట్ సెకండ్ 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఇటు వైపు 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇది సెకండ్ ఎక్సర్సైజ్. అండ్ థర్డ్ ఎక్సర్సైజ్ నెక్ ను ఇలాగా బెండ్ చేయాలి. పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ బెండ్ చేయలేరు. సో ఇంతవరకే బెండ్ చేసి ఎంతవరకు మీరు బెండ్ చేయగలుగుతారో అంతవరకే చేయండి. కానీ సివియర్ గా మనం పెయిన్ బాగా తగ్గాల, స్ట్రెచ్ ఉంటుంది కదా అని ఎక్కువగా చేసినప్పుడు ఏంటంటే ఇంకా పెయిన్ అనేది అగ్రవేట్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే 1 or 2 3 టైమ్స్ వరకు ఏంటంటే మనకు డిస్కంఫర్టే ఉంటుంది. స్ట్రెచెస్ చేసేటప్పుడు కొంచెం పెయిన్ అనేది ఉంటుంది. చేసే కొద్దీ 5th or 6th సెషన్స్ టైమ్స్ చేసే కొద్దీ ఏంటంటే సెట్స్ చేసే కొద్దీ మీకు పెయిన్ అనేది కూడా రిలీఫ్ వస్తుంది. ఇప్పుడు చేస్తున్నప్పుడు కరెక్ట్ గా మనం ఇలా బెండ్ చేయాలి. దీంట్లో కూడా మిస్టేక్ ఏం చేస్తున్నారంటే ఇది బాగా లిఫ్ట్ చేసేస్తున్నారు, ఇలా బెండ్ అయిపోతున్నారు. ఇలా నెక్ బెండ్ కావాలని చెప్పేసి అలా బెండ్ అయిపోతున్నారు. ఇలా చేయకూడదు. ఇలా చేయడం వలన మళ్ళీ ప్రెషర్ మళ్ళీ ఇక్కడే వచ్చేసేస్తుంది. నెక్ మాత్రం మనం బెండ్ చేయాలి. ఇప్పుడు నెక్ ఎక్సర్సైజ్ కాబట్టి మనం అప్పర్ ట్రంక్ అంతా కూడా ఏ దాన్ని మనం మూవ్మెంట్ అనేది చేయకూడదు. ఇలా బెండ్ చేసేసుకొని 10 seconds మనకు ఓన్లీ స్ట్రెచ్ ఫీలింగ్ అనేది ఇక్కడ మాత్రమే తెలియాలి. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ ఇటువైపు మధ్యలో కొంచెం సేపు గ్యాప్ ఇచ్చేసి మళ్ళా 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళా 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళా 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఎక్సర్సైజ్ సేమ్ థర్డ్ ఎక్సర్సైజ్ లాగే చేసి కొంచెం ఫార్వర్డ్ బెండ్ చేయాలి. థర్డ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏంటంటే స్ట్రెచ్ అనేది ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తెలుస్తుంది. ఫోర్త్ ఎక్సర్సైజ్ లో సేమ్ థర్డ్ ఎక్సర్సైజ్ లాగా చేసి ఇక్కడ కూడా మిస్టేక్ జనరల్ గా ఏం చేస్తున్నారంటే వెంటనే ఇలా డౌన్ బెండ్ చేసేస్తున్నారు, ఫార్వర్డ్ బెండింగ్ చేస్తున్నారు. ఇలా ఫార్వర్డ్ బెండింగ్ చేయకూడదు. సైడ్ కు బెండ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ
థర్డ్ ఎక్సర్సైజ్ లో మీకు స్ట్రెచ్ ఎలా తెలుస్తుందో, ఫోర్త్ ఎక్సర్సైజ్ లో కూడా మీకు ఇక్కడ ఈ మజిల్ స్ట్రెచ్ తెలిసిన తర్వాత మీరు ఫీల్ అయిన తర్వాతే ఫార్వర్డ్ బెండ్ చేయాలి. ఎక్కువగా ఏంటంటే ఫోర్త్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎక్కువగా ఫార్వర్డ్ బెండ్ డైరెక్ట్గా చేస్తారు. అలాగే డైరెక్ట్గా ఫార్వర్డ్ బెండ్ అనేది చేయకూడదు. సో థర్డ్ ఎక్సర్సైజ్ లాగా ముందుకు అనుకొని సైడ్కి అనుకొని నెక్స్ట్ ఫార్వర్డ్ బెండ్ చేయాలి. సో అలా ఫార్వర్డ్ బెండ్ చేసినప్పుడు ఏంటంటే ఆ ఏరియాలో ఉన్న మజిల్ అంతా కూడా స్ట్రెచ్ అనేది తెలుస్తుంది. థర్డ్ ఎక్సర్సైజ్లో సైడ్ తెలుస్తుంది, ఫోర్త్ ఎక్సర్సైజ్లో నీకు ఇందాక చూపించిన ఆ ఏరియాలోనే స్ట్రెచ్ ఫీలింగ్ అది తెలుస్తుంది. ఇలాగ 10 సెకండ్స్ హోల్డ్ చేసేసుకొని మళ్ళీ లెఫ్ట్ సైడ్కి అనేది తల బెండ్ చేయాలి. సో తల బెండ్ చేసినప్పుడు కూడా సైడ్ అనేది స్ట్రెచ్ అవుతుంది. స్ట్రెచ్ అయిన తర్వాత మళ్ళీ ఫార్వర్డ్ బెండ్ అనేది చేయాలి. సో ఫార్వర్డ్ బెండ్ చేసినప్పుడు ఆ పాయింట్లో అనేది మనకు స్ట్రెచ్ అనేది తెలుస్తుంది. ఇలాగా మనము మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఈ నేను చెప్పే ఎక్సర్సైజ్ అన్నీ కూడా చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెక్ను ముందుకు అనుకొని 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. అలాగే మళ్ళీ బ్యాక్ అనుకొని 10 సెకండ్స్ అనేది హోల్డ్ చేయాలి. సో నెక్స్ట్ ఏంటంటే షోల్డర్స్ పైకి ఎలివేట్ చేయాలి, 10 సెకండ్స్ ఉండాలి. మళ్ళీ నెక్స్ట్ డౌన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ సెంటర్లో ఆ ట్రైపరీ స్కాపులర్ రీజన్ ఉన్న మజిల్ అంతా కూడా స్ట్రెచ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫార్వర్డ్ బెండ్ చేసుకోవాలి. ముందుకు షోల్డర్స్ ఫార్వర్డ్ మూవ్మెంట్ చేసినప్పుడు ఏంటంటే ఆ సెంటర్ భాగంలో ఉన్న మజిల్ అనేది స్ట్రెచ్ వస్తుంది. ఈ స్ట్రెచ్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ రెండు స్కాపుల భాగంలోనే ఎక్కువగా మనకు ట్రిగ్గర్ పాయింట్ అనేది ఫార్మేషన్ అయిపోతుంటాయి. సో ఇలా చేసిన వల్ల ఏంటంటే ఆ ఏరియాలో మజిల్ అనేది బాగా స్ట్రెచ్ చేస్తుంది. సో ఇలాగ ముందుకు అనుకొని 10 సెకండ్స్ హోల్డ్ చేసేసి రిలాక్స్ కావాలి. సో నెక్స్ట్ ఏంటంటే మనం హాట్ వాటర్ బ్యాగ్ అప్లై చేసేటప్పుడు కూడా ఆ ఏరియాలో మనం అప్లై చేసామంటే ఆ ట్రిగ్గర్ పాయింట్స్ అనేది చాలా వరకు రిలీఫ్ అనేది వచ్చేసేస్తుంది. సో ఇలా మళ్ళీ ముందు నార్మల్ పొజిషన్లో చేసేదానికన్నా ఈ పొజిషన్లో మనం హాట్ వాటర్ బ్యాగ్ అప్లై చేసుకున్నప్పుడు ఇలాగా చాలా వరకు రిలీఫ్ అనేది వస్తుంది. ఇది డీప్ మజిల్స్ కాబట్టి ఈ పొజిషన్లో చేసుకోవాలి. అలాగే మనకు ఇందాక చేసిన టెన్నిస్ బాల్ కూడా ఈ పొజిషన్లోనే మనం చేసామంటే ఇంకొంచెం ఎక్కువగా రిలాక్సేషన్ అనేది అనిపిస్తుంటుంది. సో ఇది ఒక సైడ్ అయినా చేయొచ్చు, లేదంటే 2 బాల్స్ పెట్టుకొని కూడా చేయొచ్చు. మనం ఇలా వాల్కి చూపిస్తున్నాను. సో వాల్కి ఎలా పెట్టుకోవాలనేది. సో ఈ డైరెక్షన్లో మనం అప్ అండ్ డౌన్ చేసినప్పుడు నార్మల్గా చేతులు డౌన్కు వేస్ట్ చేసినప్పుడు దానికన్నా ఇలా ముందుకు పెట్టుకొని ఫార్వర్డ్ పోస్చర్లో పెట్టుకొని చేసినప్పుడు ఏంటంటే ఇంకొంచెం ఎక్కువగా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఈ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు డైక్లోఫెనాక్ ఆయింట్మెంట్ అనేది తీసుకొని మనం ఇప్పుడు ఎలాగైతే మనము చేసామో టెన్నిస్ బాల్తో సర్క్యులర్ మోషన్ చేసామో ఆ ఏరియా అంతా కూడా డైక్లోఫెనాక్ ఆయింట్మెంట్ తీసుకొని సర్క్యులర్ మోషన్తో మనం అప్లై చేసుకోవాలి. ఇలాగ పైన అప్పరు, మిడిలు, లోయరు ఈ విధంగా చూపించిన మజిల్స్ అన్నీ కూడా మనము మసాజ్ లాగా అది సర్క్యులర్ మోషన్ అనేది చేయాలి. ఇలా చేసుకున్నప్పుడు మజిల్ అనేది చాలా వరకు రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇలాగ ఇప్పుడు నేను చెప్పిన ఎక్సర్సైజ్ అన్నీ కూడా మార్నింగ్ ఒకసారి అండ్ ఈవినింగ్ ఒకసారి ఓన్లీ 5 టైమ్స్ చేసుకోవాలి. పెయిన్ ఒక ఇంటెన్సిటీ ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ అనేది చేయకూడదు. నియర్ బై అయిన ఆర్థోపెడిషన్ కానీ లేదంటే ఫిజికల్ థెరపిస్ట్ కానీ మీరు కన్సల్ట్ కావాల్సి వస్తుంది. ఎక్కువగా ఏంటంటే ఫోర్త్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎక్కువగా ఫార్వర్డ్ బెండ్ డైరెక్ట్గా చేస్తారు. అలాగే డైరెక్ట్గా ఫార్వర్డ్ బెండ్ అనేది చేయకూడదు. సో థర్డ్ ఎక్సర్సైజ్ లాగా ముందుకు అనుకొని సైడ్కి అనుకొని నెక్స్ట్ ఫార్వర్డ్ బెండ్ చేయాలి. సో అలా ఫార్వర్డ్ బెండ్ చేసినప్పుడు ఏంటంటే ఆ ఏరియాలో ఉన్న మజిల్ అంతా కూడా స్ట్రెచ్ అనేది తెలుస్తుంది. థర్డ్ ఎక్సర్సైజ్ ఇప్పుడు నెక్ పెయిన్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ ఏరియా అంతా కూడా మనకు స్టిఫ్నెస్ బాగా డెవలప్ అయినప్పుడు హెడ్ ఏక్ కూడా ఎక్కువగా వస్తుంటుంది. దీన్ని సర్వైకోజెనిక్ హెడ్ ఏక్ అంటారు. సో ఈ హెడ్ ఏక్ వల్ల ఏంటంటే మనం ట్రాంబింగ్ లాగా అంటే ఏదో గుద్దుతున్నట్లు కానీ బరువు పెట్టినట్లు కానీ అనిపిస్తుంటుంది. ఇదంతా కూడా బ్యాక్ సైడ్ అంతా హెడ్ అంతా లాగుతున్నట్లు అనిపిస్తుంటుంది. ఇలాంటి కండిషన్స్ లో మనం ఫస్ట్ కోల్డ్ ప్యాక్ అప్లై చేసుకోవాలి. ఈ రీజన్ లో మనం కోల్డ్ ప్యాక్ అనేది ఒక 10 మినిట్స్, నెక్స్ట్ ఈ రీజన్ లో ఒక 10 మినిట్స్ అనేది అప్లై చేసుకోవాలి. ఈ కోల్డ్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత హాట్ వాటర్ బ్యాగ్ అనేది కూడా సేమ్ ఈ రీజన్ తర్వాత ఈ రీజన్ లో కూడా 2 రీజన్స్ లో కూడా హాట్ వాటర్ బ్యాగ్ అనేది అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మైల్డ్ కండిషన్స్ లో మాత్రమే, అంటే హెడ్ ఏక్ కూడా సివియర్ గా లేకుండా మైల్డ్ గా తెలుస్తున్నప్పుడు, డిస్కంఫర్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఇందాక నేను చూపించిన టెన్నిస్ బాల్ తో ఎక్సర్సైజ్ తర్వాత ఇందాక చూపించిన స్ట్రెచెస్ అనేది చేసుకోవాలి. లాస్ట్ లో మీరు డైక్లోఫెనాక్ ఏదైనా ఆయింట్మెంట్ అప్లై చేసుకున్నప్పుడు
ఈ యొక్క హెడేక్ ప్లస్ ఈ అప్పర్ నెక్ లో, అప్పర్ బ్యాక్ లో ఉన్న, తర్వాత నెక్ లో ఉన్న స్టిఫ్నెస్ అనేది మీకు చాలా వరకు రిలీఫ్ అనేది వచ్చేస్తుంది. ఇలాగా మీరు మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి 2 times అనేది చేసుకోవాలి. 2 times ఎక్సర్సైజ్ టెన్నిస్ బాల్ తో తర్వాత ఎక్సర్సైజ్ అనేది 2 times మీరు చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఒక 2 to 3 days ఇలాగా రెగ్యులర్ గా మీరు చేసుకొని, తర్వాత ఎక్సర్సైజ్ అని ఇవన్నీ తర్వాత బాల్ ఆపేసేసేసి, టెన్నిస్ బాల్ తో ఆపేసేసి ఓన్లీ ఆ స్ట్రెచెస్, నా ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను కదా, నెక్ రిలేటెడ్ అన్ని ఎక్సర్సైజ్ ఉన్నాయి. నెక్ ఇప్పుడు బేసిక్ మాత్రమే నెక్ ఎక్సర్సైజ్ చూపించాను. సో నెక్ రిలేటెడ్ అన్ని ఎక్సర్సైజ్ అని కూడా నా ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి. కార్డ్ అనేది పైన పెడుతున్నాను. సో ఈ ఎక్సర్సైజ్ అనేది మనం రెగ్యులర్ గా మీరు ఫాలో అయినారంటే నెక్ మధ్యలో ఎప్పుడైతే మీకు స్ట్రాంగ్ గా ఉందంటే, ఎక్కువసేపు మీరు ఏదైనా ల్యాప్టాప్ మీద ఎక్కువ వర్క్ చేస్తున్న ఐటీ ప్రొఫెషన్స్ లో కానీ, లేదంటే నార్మల్ గా హెల్మెట్ పెట్టుకొని లాంగ్ డ్రైవింగ్ కానీ, ఏదైనా కార్ లో కానీ డ్రైవింగ్ చేసే వాళ్ళలో కానీ, ఎప్పుడైతే ఈ ట్రెపిజెస్ మధ్యలో మనం స్ట్రెంత్ చేసుకున్నామంటే ఎక్కువగా మనము నెక్ మధ్యలో నెక్ పెయిన్ తో సఫర్ కావడం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఏదేమైనా మనం ఏదైనా ఒక పొజిషన్ లో అనేది కాన్స్టెంట్ గా ఒకటే పొజిషన్ లో మనం మెయింటైన్ చేసినప్పుడు ఏంటంటే, ఎన్ని ఎక్సర్సైజ్ చేసుకున్నా మనకు పెయిన్ అనేది వస్తుంటుంది. కాకపోతే ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే, ఒక 10 minutes లో ఎక్సర్సైజ్ చేయని వాళ్ళకు, ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకు డిఫరెన్స్ ఏంటంటే, ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే మజిల్ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మజిల్ ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు ఒక 10 minutes ట్రావెలింగ్ చేయాలన్నప్పుడు పెయిన్ విపరీతంగా ఉంటుంది. లేదా ఒక 10 kgs గ్రాసరీస్ అనేది మనం కొంత దూరం ఒక 1 meter ఒక 2 minutes మనం మోసుకొని పోయినప్పుడు ఏంటంటే నెక్ అనేది స్టిఫ్నెస్ డెవలప్మెంట్ ఉంటుంది. ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే మరి నెక్ పెయిన్ లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది, బట్ అప్పుడు నేను ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల క్యూర్ అయిపోయింది. బట్ సేమ్ ఇష్యూ ఈ ఇయర్ లో కూడా నాకు ఈ వింటర్ సీజన్ లో వచ్చింది. ఈ టెక్నిక్స్ ఇవన్నీ ఫాలో అవడం వల్ల నాకు చాలా బెనిఫిట్ అయ్యింది. సో మీకు కూడా ఇలాంటి ఇష్యూ ఉన్నప్పుడు మైండ్ గా ఈ టెక్నిక్స్ అన్ని ఫాలో అవ్వండి, క్యూర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇందాక చెప్పిన ఎక్సర్సైజ్ అనేది మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి 2 times చేసుకోవాలి. మైల్డ్ గా పెయిన్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ అనేది చేసుకున్నా అంటే చాలా వరకు మీకు రిలీఫ్ అనేది వస్తుంది. ఈ వీడియో అనేది మీకు నచ్చిందంటే గనక, ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా మీ ఫ్యామిలీలో కానీ, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా కూడా ఇలాగా నెక్ పెయిన్ రిలేటెడ్ ఇష్యూతో సఫర్ అవుతున్న వాళ్ళకు ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ.